ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఎదుట దివ్యాంగుల ధర్నా చేశారు. న్యాయమైన సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు మెస్రం నగేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు అందించాలన్నారు. బ్యాక్లాగ్ పోస్టులు దివ్యాంగులకు కేటాయించాలని కోరారు. కార్యాలయం ఎదుటిగా నిరీక్షణ చేయడం అవుతుంది. ఏమనగా అయ్యా, మా యొక్క సమస్యలు మేము గతంలో ఎప్పటి నుంచో కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇస్తున్నాము, కానీ కలెక్టర్ గారు ఎటువంటి స్పందన ఇవ్వకపోవడం వల్ల చాలా దురదృష్టమైన పరిస్థితి. మా సమస్యలు ఏమంటే ప్రతి ఒక్క వికలాంగుడికి వాళ్ళ కుటుంబాలను అంతుదే కార్డు ఇవ్వాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన మండలాల్లో కూడా 100% రాయితీ సబ్సిడీ లోన్లు 50,000 అనేది కింద ఇస్తుండు. కాబట్టి ప్రతి మండలంలో కూడా ఒక 20 మందిని లోన్స్ ఇవ్వాలనేసి కింద మేము డిమాండ్ చేస్తున్నాం. చదువుకున్న వాళ్ళని బ్లాచరాలు పోస్టులను కూడా కల్పించాలనేసి కూడా మేము చాలా ఇది చేస్తున్నాము. అలాగే గతంలో ఉన్న జనవరి లోపలనే 6,000 ఆసరా పింఛన్ కూడా ఇస్తామనేసి మన ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఇది వరకు అయినా 8-9 నెలలైన ప్రభుత్వం అధికారంలో వచ్చి కూడా పింఛన్ పైన మొగ్గు చూపడం వల్ల చాలా సిగ్గుచేటు. కలెక్టర్ కార్యాలయం